ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర రాజధాని అమరావతిలో దాదాపుగా 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. అయితే మొత్తానికి ఇదే అంశాన్ని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ ఇప్పుడు మొత్తానికి పొట్టి శ్రీరాములు గారు మద్రాసు నుంచి విడిపోయినటువంటి మన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా 58 రోజులు నిరాహార దీక్ష చేసి తనను తాను త్యాగం చేసి తెలుగు వాళ్ళ కోసం ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. సో అంతటి మహనీయుడికి నిజమైన జయంతిగా చూసుకోవాలంటే ఈరోజు 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ఏదైతే ఓపెన్ చేయడం దానికి మనం ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం గురించి కావచ్చు, ఈ యొక్క అంశం గురించి మీరు ఏమంటారు మీ మాటల్లో? నిజంగా చరిత్ర సృష్టించిన వ్యక్తి, తెలుగు జాతికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరి దానికోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి, ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆయన్ని గుర్తించి రాజధానిలో ఆయన 58 అడుగుల విగ్రహం పెట్టడం అనేది, ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి, ఇంతమంది నేను నిరాహార దీక్షలు చేయటం చూశా కానీ ప్రాణం అర్పించిన వ్యక్తులు ఎవరు కూడా నేను చూడలే. మరి ఆయన 52లో నిరాహార దీక్ష అక్టోబర్ 19వ తారీఖున మొదలుపెట్టి 52 డిసెంబర్ 15వ తారీఖున ఆయన అసూలు భాష వరకే కూడా రాజీ పడకుండా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించాడు. ఇవాళ రాజకీయ నాయకులకి ఆయనకి ఎంత తేడా ఉంది అనేది మనం గుర్తించాలి. ఆయన త్యాగానికి సరైన ప్రతిఫలం, గుర్తింపు మనం గౌరవించుకున్నట్టు. ఎందుకంటే ఫస్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటుకి ఆద్యుడు పొట్టి శ్రీరాములు గారు. జవహర్లాల్ నెహ్రూ గారు అంత ముందల నుంచి కూడా అనేక సార్లు ఇట్లాంటి విజ్ఞప్తులు చేసినా కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయటం ఏంటి అనే ఒక భావంతో నిర్లక్ష్యం చేశారు. కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉంటే, ఒకే నాగరికత, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర కలిగిన వాళ్ళు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, కమ్యూనికేషన్ బాగుంటుంది, అవగాహన బాగుంటుంది అని ఎందుకు ఆయన చేయాల్సి వచ్చిందంటే, ఆయనేమి సంకుచితవాది కాదు. కాకపోతే అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అని ఉండేది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఒక తోకలాగా ఉండేదే తప్ప మెయిన్గా ఆ ఫోకస్ అంతా కూడా అప్పటి తమిళనాడు రాష్ట్రం మీదే ఉండేది. రాజధాని కూడా చెన్నై, అప్పుడు చెన్నపట్నం అనేవాళ్ళు, చెన్నై రాజధాని ఉండేది. ఎక్కువ మంది ముఖ్యమంత్రులు కూడా తమిళ్లే ముఖ్యమంత్రి కాగలిగేవాళ్ళు. మనాళ్ళు తక్కువ, ఒకళ్ళిద్దరు అయ్యారు. అయితే ఫండింగ్ విషయంలోనూ వాటిల్లోనూ ఇక్కడ అభివృద్ధి మీద కానీ, ఇక్కడ ప్రజల సంక్షేమం మీద కానీ దృష్టి తక్కువ పెడుతున్నారు. మేము పరిపాలించుకుంటే మాకు ఈ పరిస్థితి ఉండదు, మేము ఎక్కడో చెన్నపట్నంలో మేము 2వ తరగతి పౌరులుగా మమ్మల్ని చూస్తున్నారు అనే ఒక భావంతో ఆయన స్టార్ట్ చేశాడు. అప్పుడు బుల్సు సామమూర్తి గారని అక్కడ ఆయన అప్పట్లో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు. ఆయన ఇంట్లోనే ప్రైవేట్గా ఇంట్లోనే మొదలుపెట్టాడు. కానీ నెహ్రూ గారికి ఆ రోజున రాజాజీ గారు తప్పుడు సలహా ఇచ్చి, బహుశా ఆ రోజున ఆయన ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఉంటారు, లేకపోతే కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. కానీ ఈయన గురించి ఇది ఒక దొంగ దీక్ష, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం లేదు, ఆయన ప్రాణానికి వచ్చిన ప్రమాదం లేదని ఒక రకంగా తప్పుడు దోవ పట్టించాడు నెహ్రూ గారిని. నెహ్రూ గారు తీరా ఈయన చనిపోయిన తర్వాత డిసెంబర్ 15వ తారీఖు 1952లో ఆయన షాక్కు గురయ్యాడు. అరే ఇట్లా జరిగింది, ఇంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందని నాకు తెలియదు, లేకపోతే నేనే హామీ ఇచ్చాను ఉపసంహరించేవాడిని, నిండు ప్రాణం బలి తీసుకున్నాను. అందులో పొట్టి శ్రీరాములు గారు చాలా నిస్వార్థపరుడు, స్వతంత్రం కోసం కూడా పోరాడిన వ్యక్తి, ఏమీ ఆయన చాలా నిరాడంబరుడు. ఆయన కూడా షాక్ తిన్నాడు. ఇప్పుడు 1953లో అక్టోబర్ 1న రాష్ట్రం ఏర్పడింది, అప్పుడు ఆంధ్రప్రదేశ్. అది ఇవాళకి ఆయన్ని గుర్తించి ఇంత సత్కారం, అంటే ఆయన చనిపోయిన తర్వాత ఇన్నాళ్ళకి కూడా భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో 150 కోట్లు ఖర్చు పెట్టారు. 6.8 ఎకరాల్లో ఒక స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు, ఒక యాంఫీ థియేటర్, ఇవన్నీ కూడా. అంటే ఆ ఖర్చు అనేది వేస్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే భావితరాలకు సంబంధించిన వాళ్ళకి చరిత్ర ఏంటనేది చెప్తారు. అసలు అప్పుడు నాయకత్వం ఎలా ఉండేది, అప్పుడు అనుభవాలు ఏంటి, ఒక పరిశోధనాలయం కూడా దీని మీద రీసెర్చ్ సెంటర్ కూడా పెడుతున్నారు. అది శాఖమూరి దగ్గర పెట్టారు. అది చాలా గొప్ప విషయం, అభినందించాల్సిన విషయం. ఇందులో కూడా దీన్ని కూడా తప్పు పట్టే వాళ్ళు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మనం విమర్శించాలనే తప్ప ఇవాళ ఇట్లాంటి ఒక మంచి కార్యం చేసినందుకు అది ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అయితే నేను వ్యక్తిగతంగా అభినందిస్తున్నా. చాలా ఊళ్ళలో పెట్టారు కొంతమంది ఆయన మీద అభిమానంతో, కానీ అది కాదు. రాష్ట్ర స్థాయిలో ఇలాంటి వ్యక్తికి తగిన, అంటే చంద్రుడికి ఒక నూలు పోగు అన్నట్టు కాకుండా ఎవరికి తగ్గ స్థాయిలో ఆయన
చేసిన త్యాగానికి తగిన గుర్తింపు మేము మర్చిపోలేదు అనే ఒక భావన కలిగించారు. అన్సంగ్ హీరోస్ అంటారు, అంటే గుర్తించని అనేక మంది హీరోలు మరుగున పడిపోతారు చరిత్రలో. ఇప్పుడు అంతకాలం తర్వాత అయినా కూడా దాదాపు ఇప్పటికి నేను అనుకుంటాను 73 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి. మరి వాళ్ళ ఆయన దీన్ని గుర్తించి ఇంత విగ్రహం పెట్టడం కానీ, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, మరి లోకేష్ గారు అయితే ఆయన ఇవ్వగడం అప్పుడు కూడా ఆయన చెప్పినా అందరూ అనుకున్నారు చెప్పాడు, కానీ చాలా మంది ఇంతకుముందు చెప్పారు, ఎవరు పట్టించుకోలేదు, ఈయన కూడా అలాగే అనుకున్నారు. కానీ అట్లా కాకుండా ఈయన ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి ఎవరైతే ఆయనకు అభిమానులు ఉంటారో, దేశభక్తులు ఉంటారో అలాంటి వాళ్ళు కూడా ఇందులో విరాళాలు కూడా ఇచ్చారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వమే పెట్టలేదు, ఎవరి శక్తి మేరకి ప్రతి ఊరు నుంచి ఇంతో అంతో అట్లా కూడా విరాళాలు అందినాయి. ఆ సంస్థ తరపున ఆయన చారిటబుల్ ఇది ఉంది, మెమోరియల్ ట్రస్ట్. ఆ మెమోరియల్ ట్రస్ట్ కూడా మొబలైజ్ చేసింది అనేక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో. అది గొప్ప విషయం. 58 అడుగులు ఇది స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్, అంటే ఒక త్యాగానికి గుర్తుగా. అసలు అన్నిటికన్నా అమూల్యమైనది ఏంటండి? ప్రాణం. అసలు దానికి విలువ కట్టలేం. ఆయన తృణప్రాయంగా వదిలేశాడు, భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్తో అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం అనేది హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. ఇది నిజాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదంతా కూడా కర్ణాటకలో కొంత భాగం, ఈ హైదరాబాద్ రాష్ట్రం ప్లస్ విదర్భ, మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు, ఇవన్నీ కూడా నిజాం ప్రభుత్వంలో భాగంగా ఉండేవి. స్వతంత్రం తర్వాత హైదరాబాద్ ఏర్పడింది కదా, ఈ తెలుగు కూడా ఇక్కడ కూడా మాట్లాడేది తెలుగే. నిజాం అంటే చారిత్రకంగా కొంత తేడాలు ఉన్న భాష విషయంలో మాత్రం ఖచ్చితంగా తెలుగు వాళ్ళే. కాబట్టి ఈ తెలుగు జిల్లాలని అప్పుడు విడబడిన సీడెడ్ డిస్ట్రిక్ట్స్, మద్రాసు సంయుక్త రాష్ట్రంలోంచి విడబడిన ఆంధ్రప్రదేశ్ని కలిపి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టారు. అట్లా అనమాట. అసలు యాక్చువల్గా అసలు ఆ రోజే దీన్ని తెలుగునాడు అని పెట్టాల్సింది, ఆంధ్రప్రదేశ్ అని పెట్టే కన్నా. ఎందుకంటే భాషని ప్రాతిపాదికగా ఏర్పడిన రాష్ట్రం నిజానికి ఇది. కాబట్టి ఆ రోజే ఒక చారిత్రక తప్పుగా కూడా నేను భావిస్తా. తెలుగునాడు, తమిళనాడు ఉన్నప్పుడు అట్లాగే తెలుగునాడు అట్లా ఉండటం వలన ఒక సమైక్యతగా ఉండేది, ఒక భావ సారూప్యత వచ్చేది రెండు రాష్ట్రాల మధ్య. పేరులోనే ఆంధ్రప్రదేశ్ అంటే మా గుర్తింపు పోయింది అన్న భావన తెలంగాణ ప్రజల్లో అప్పటి నుంచి నాటారు కొంతమంది వ్యక్తులు. అదే పెరిగి మొన్న తెలంగాణ ఉద్యమం, అంతకుముందు 1972 అంటే మీరు పుట్టక ముందు మేము 10th క్లాస్లో ఉన్న టైంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కూడా వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండి చాలా కటువుగా దాన్ని అణిచివేశారు. అప్పుడు మల్బార్ నుంచి పోలీసులను పంపించి ఏ కుస్తీ తేడా వచ్చినా ఫైరింగ్లు అయినాయి. అనేక మంది అప్పుడు కూడా చనిపోయారు. విశాఖ ఉక్కు, జయాంధ్ర ఇంచుమించుగా 2 ఏళ్లలో అటు ఇటుగా వచ్చినాయి. అదనమాట దీని చరిత్ర. కాబట్టి ఇటువంటి చరిత్ర సృష్టించినటువంటి జాతీయ నాయకులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని సముచిత రీతిలో ప్రజలందరూ కూడా గౌరవించుకోవాలి. అది భావి తరాలకు కూడా ఒక స్ఫూర్తి. ఇప్పుడు గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టినట్టు అట్లాగే గాంధీ గారి విగ్రహాలు కూడా చాలా సార్లు బాగా భారీగా పెట్టారు. భారీగా పెట్టడమనే కాదు, మనకు ఆ ప్రేమ కూడా ఉండాలి. ప్రేమ ఉంది కదా అని అట్లా పెట్టకపోతే కూడా భావితరాల వాళ్ళకి తెలియదు చరిత్ర. ఇప్పుడు మనం ఈ హైదరాబాద్లో అసెంబ్లీ దగ్గరికి వెళ్తే గాంధీ గారి బొమ్మ చూస్తే ఎంత ఆ ప్రశాంతత, కానీ మళ్ళీ ఆయన స్మృతులన్నీ మళ్ళీ మదిలో మెరుతాయి. అట్లాగే ఈ రూపశిల్పి ఎవరో కానీ నిజంగా ఎంత ఆయన అణుకుగాను, ఎంత మర్యాదగా, ఎంత సున్నితంగా ఉండేవాడు, ఆయన హావభావాలు ఏమాత్రం చెక్కు చెదరకుండా దింపినటువంటి శిల్పిని కూడా అభినందించాలి, అంత పెద్ద విగ్రహం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.